చూడండి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్. యాక్చువల్గా ఇది ఒక అరే 10, 20, 30, 40, 50 ఉంది. సో ఇండెక్స్ ఇస్ AF0, AF1, AF2, AF3, AF4 5 ఎలిమెంట్స్. 0 నుంచి స్టార్ట్ అయింది అప్ టు 4. నెక్స్ట్ ఏంటి, ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్. జస్ట్ ఈ థర్డ్ పొజిషన్ లో 700 అనే ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలి. సో దాన్ని మనం ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాసి ఆ 700 ఎలిమెంట్ ను మనం ఎంటర్ థర్డ్ ఎలిమెంట్ లో 700 నెంబర్ని వాల్యూని ఎంటర్ చేయాలి. సో దానిలో సో ఐ నీడ్ టు ఇన్సర్ట్ 700 పొజిషన్ 3 ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ అల్గారిథం చూద్దాం ఒకసారి. క్రియేట్ అరే సైజ్. ఫస్ట్ అల్గారిథం వద్దు, జస్ట్ స్టెప్ బై స్టెప్ అల్గారిథం ఎలాగో చెప్తాను నేను. ఫస్ట్ క్రియేట్ అరే సైజ్ విత్ n 5 ఎలిమెంట్స్ విత్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ చేద్దాం ఒకసారి. చూద్దాం ఒకసారి. క్రియేట్ అరే సైజ్ విత్ 5 ఎలిమెంట్స్ n5 చేద్దాం ఒకసారి. కాపీ చేసేస్తాను స్పేస్, టైం వేస్ట్ చేయకుండా. కంట్రోల్ ఏ, కంట్రోల్ వి. RETU రిటర్న్ 0 ట్రూ. చూద్దాం ప్రోగ్రామ్. జస్ట్ ఏం చేశాను నేను, అరే మ్యాక్సిమం సైజ్ 100 తీసుకున్నాను. అప్ టు 100 నెంబర్స్, 100 ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు. n5 n is equal to 5 మనం అంటే చేద్దాం. పొజిషన్ వాల్యూ, పొజిషన్ వాల్యూ దిస్ ఆర్ వేరియబుల్స్. ఎందుకని వాడు ఏమన్నాడు చూద్దాం. ఎంటర్ క్రియేట్ అరే సైజ్ విత్ n5 ఎలిమెంట్స్ విత్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. ఓకే, నో ప్రాబ్లం. అల్గారిథం ఎంటర్ 5 ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50. ఎంటర్ ద పొజిషన్ టు ఇన్సర్ట్ ద న్యూ వాల్యూ. సో పొజిషన్ కీవర్డ్ తీసుకున్నాను, వేరియబుల్ తీసుకున్నాను, వాల్యూ అండ్ పొజిషన్ వేరియబుల్ తీసుకున్నాను. చేద్దాం ఒకసారి, రన్ చేద్దాం ప్రోగ్రామ్ ఒకసారి. దీనికి ఏంటి, జస్ట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యూ వాంట్ టు ఎంటర్. స్కాన్ ఆఫ్ 5. ఇక్కడ ఏం చేస్తాను, 5 ఎంటర్ చేస్తాను. 5. నెక్స్ట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్స్ ఎంటర్ చేయొచ్చు మనం ఈ లూప్ వాడి. ఇది ఒక ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ మీకు తెలుసు కదా ఎలా వర్క్ అవుతుందో. ఇది ఒక ఫర్ లూప్. చూడండి ఎలా వర్క్ అయితే ఇది ఫర్ లూప్. ఇనిషియల్గా i ఈక్వల్ టు 0, i వాల్యూ 0 లెస్ దాన్ n వాల్యూ 5 ట్రూ. ఇక్కడికి వచ్చింది. ఎంటర్ నెంబర్ a ఆఫ్ %, i వాల్యూ 0. స్కాన్ ఆఫ్ పడింది. a ఆఫ్ 0 అడ్రస్ ఆఫ్ 10 ఎంటర్ చేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళింది లూపు. i ప్లస్ ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1, 0 ప్లస్ 1, i వాల్యూ బికమ్ 1, i ఈక్వల్ టు 1, 1 లెస్ దాన్ ఈక్వల్ టు 5 ట్రూ. మళ్ళీ కిందకు వచ్చింది. a ఆఫ్ 1 ఈక్వల్ టు 20 ఎంటర్ అయిపోయింది. అప్ టు ఎప్పుడు రన్ అయింది, i ఈక్వల్ టు a ఆఫ్ 5, a ఆఫ్ 4 ఈక్వల్ టు 50 వరకు. ఇది జస్ట్ మనం ఎంటర్ చేసాం. ఇది a ఆఫ్ ఎంటర్ చేయడానికి సరిపోయింది ఇది. నెక్స్ట్ ఎంటర్ అయిన మొత్తం ఎక్కడ స్టోర్ అవుతాయి, ఇలా స్టోర్ అవుతాయి. ఎంటర్ అయిన ఎలిమెంట్స్ మొత్తం ఇలా స్టోర్ అయినాయి. ఇలా స్టోర్ అయినాయి. 10, 20, 30, 40, 50. సో వీటిని నేను డిస్ప్లే చేయాలి. హౌ టు డిస్ప్లే ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ వాడతాం. ప్రింట్ఎఫ్ సేమ్ ప్రింట్ఎఫ్ వాడతాం. చూడండి ఎలా చేయాలో. ప్రింట్ఎఫ్ సేమ్ ప్రింట్ఎఫ్ కూడా 5 టైమ్స్ రన్ అవ్వాలి. సో ఇక్కడ మనం స్కాన్ఎఫ్ ఫంక్షన్ కోసం అడ్రస్ వాడాం. ప్రింట్ఎఫ్ కి జస్ట్ నార్మల్ గా తెలుసు. సేమ్ ఇలా వర్క్ అయితే గ్రూపు. a ఆఫ్ 0 అంటే a ఆఫ్ 0 10 ప్రింట్ అవుతుంది. a ఆఫ్ 0 10. మళ్ళీ /t నెక్స్ట్ పైకి వెళ్తుంది. తెలిసి మీకు గ్రూప్ ఎలా వర్క్ అవుతుందో. నెక్స్ట్ /t ఉంది కాబట్టి కొంచెం స్పేస్ వస్తుంది. స్పేస్ /t. మళ్ళీ 20 స్పేస్ వస్తుంది. 30 స్పేస్ న్యూ లైన్ కాదు స్పేస్. ఇలా వర్క్ అవుతుంది ఇది ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి, ఈ స్టెప్ అయిపోయింది. జస్ట్ రన్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ ఒకసారి. కంపైల్ అండ్ రన్. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యూ వాంట్ ఎంటర్ 5 ఎలిమెంట్స్. సో ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఫస్ట్ అరే 10, 20, 30, 40, 50. చూసారా 10, 20, 30, 40, 50. నేను వేస్తాను అంటే ఇక్కడ నాకు a ఆఫ్ 0 అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ కూడా a ఆఫ్ 0 అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉంది. నెంబర్ అని మార్చుకుందాం. ఇంటి కొట్టేస్తాను చూడండి. ఎంటర్ నెంబర్ a ఆఫ్ 0 %.
నియరెస్ట్ అంటే ఇక్కడ స్పెల్లింగ్ ఇక్కడ సేమ్ ఇలాగ రావాలి. ఏ ఆఫ్ పర్సంటేజ్ డి ఐ కామా ఏ ఆఫ్ 0. సేవ్ చేశాను. నెక్స్ట్ రన్ చేస్తా చూడండి. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ 10 20 30 40 50. CF0 10 20 30 40 50 కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్. అందరు కంప్లీట్ చేశాను నేను. అల్గారిథం 1 కంప్లీట్ అయిపోయింది. క్రియేట్ 5 ఎలిమెంట్స్ స్కాన్ ఫంక్షన్. ఎంటర్ 5 ఎలిమెంట్స్ 10 నెక్స్ట్ ఎంటర్ ద పొజిషన్ టు ఇన్సర్ట్ ద న్యూ వాల్యూ యూజింగ్ స్కాన్అప్. సో ఎంటర్ ద పొజిషన్ టు ఇన్సర్ట్ వాల్యూ అంటే 0 నుంచి 4 వరకు ఎక్కడైనా సరే తెలుసు మీకు ఇది. స్కాన్అప్ పొజిషన్ థర్డ్ పొజిషన్ 3 కాబట్టి. నెక్స్ట్ ఇఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ గివెన్ రేంజ్. వాడేమన్నాడు 0 నుంచి 5 వరకే రేంజ్. ఒకవేళ ఇలా అయితే అది రిటర్న్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోవాలి మొత్తం. ఒకవేళ ట్రూ అయితే వాల్యూ ఎంటర్ చేయమని చూద్దాం సార్ ఎలాగో. ఇది లాజిక్. కంట్రోల్ సి కంట్రోల్ బి చూద్దాం సరే. చెక్ పొజిషన్ వ్యాలిడ్ నాట్ చూద్దాం సరే. ఎంటర్ ద పొజిషన్ టు ఇన్సర్ట్ న్యూ వాల్యూ. వాల్యూ ఎక్కడి నుంచి ఏ ఆఫ్ 0 ఏ వాల్యూ ఎక్కడి నుంచి వరకు ఉంటుంది 0 to 5. ఇది ఇండెక్స్ 0 1 2 3 4 n వాల్యూ 5 కాబట్టి 5 వరకు తీసుకున్నాడు. నో ప్రాబ్లం. ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా ఎందుకంటే మనం ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి. స్కాన్ ఫస్ట్ ఇది ఇక్కడ 3 ఎంటర్ చేస్తాను నేను. పొజిషన్ 3 ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ పొజిషన్ ఇస్ 3 లెస్ దాన్ 0 ఆర్ పొజిషన్ 3 this is 3 పొజిషన్ 3 greater than 5. ఎనీథింగ్ ఇస్ ఓకే. వన్ ఆఫ్ ద కండిషన్ ట్రూ. సో ఇది కండిషన్ ట్రూ కాబట్టి కండిషన్ ట్రూ. ఇది ఈ రేంజ్లో లేదు ఇది. సో లెస్ దాన్ 3 సారీ ఇక్కడ ఏం చెప్పాను నేను. పొజిషన్ ఏంటి 3 లెస్ దాన్ 0. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఇది ఫాల్స్ అయిపోయింది ఇక్కడ. సో ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఈ బ్లాక్ ఏమవుతుంది ఇది 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 కండిషన్ ఓకే అవుతుంది. సో రిటర్న్ 1 అంటే మీనింగ్ ఎర్రర్. మన రిటర్న్ ఎర్రర్ అంటే ఎర్రర్ కింద వస్తుంది. ఎర్రర్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, క్యాన్సిల్ అయిపోవాలి ప్రోగ్రామ్ మొత్తం. సో ఇది రన్ చేద్దాం సరే చూద్దాం. రన్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. చేస్తే మనకి అర్థం అవుతుంది ఎలాగో. కంట్రోల్ ఎస్. ఒకవేళ సక్సెస్ అయితే ఒకవేళ గ్రేటర్ దెన్ అంటే ఏంటి సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చూద్దాం ఒకసారి. కంపైల్ అండ్ రన్ చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫస్ట్ చూడండి 10 20 30 40 50. సో ఎంటర్ ద పొజిషన్ టు ఇన్సర్ట్ ద న్యూ వాల్యూ. సో నేను చేస్తాను ఫస్ట్ 3 ఎంటర్ చేస్తాను. 3 సో ఎంటర్ ద వాల్యూ ఇన్సర్ట్ 700. సో ఇప్పుడు ఇంతవరకు వర్క్ అయింది. ఇన్ కేస్ నేను 6 ఇస్తాను. 6 ఇస్తాను చూడండి సరే ఏమైతే. కంపైల్ అండ్ రన్ 5 ఎలిమెంట్స్ 10 20 30 40 50. చూసారా ఎంటర్ పొజిషన్ టు ఇన్సర్ట్ వాల్యూ 6 ఇస్తాను చూడండి. ఇన్వాలిడ్ పొజిషన్. ఇన్ కేస్ ఇది కానీ ట్రూ అయితే ఈ లోపు ఎగ్జిక్యూట్ అయిపోయి మొత్తం క్యాన్సిల్ అయిపోయింది ఇన్వాలిడ్ పొజిషన్ అని. మళ్ళీ ఫస్ట్ నుంచి ఎంటర్ చేసుకోవాలి. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇఫ్ ఎంటర్ నేమ్ విత్ రేంజ్ ఎంటర్ ద వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇది లాజిక్. ఇప్పుడు దీనివల్ల మనం లాజిక్ చేద్దాం సరే ఎలాగో. కనిష్ట మనం లాజిక్ అర్థమైంది. చూడండి ఇది లాజిక్. షిఫ్ట్ మేక్. ఈ యాక్చువల్గా మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. కొత్తగా ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి కాబట్టి ఏం చేయాలి స్పేస్ పెంచాలి మనం. ఇక్కడ కొంచెం స్పేస్ ఇవ్వాలి మనం. ఇక్కడ ఫిఫ్త్ ఎలిమెంట్ కదా, లాస్ట్ ఎలిమెంట్ కదా, కొత్తగా స్పేస్ ఇవ్వాలి కాబట్టి ఆ స్పేస్ ఇవ్వడం కోసం ఈ లూపు ఫర్ లూపు చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఈ ఫర్ లూపు ఫస్ట్ ఇనిషియల్గా ఐ వాల్యూ ఎంత ఐ వాల్యూ ఎన్ వాల్యూ 5 - 1 and I value become 4. I value 4 less than equal to position is 3. సో ట్రూ కాబట్టి కిందకి వచ్చింది. A of I ఎంత మీనింగ్ I is 4 plus 1 equal to A of 4.
ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 అంటే ఏ ఆఫ్ ఐ, దీని వాల్యూ ఏ ఆఫ్ ఐ 5 ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 4. మీనింగ్ ఏంటి? ఏ ఆఫ్ ఐలో ఎంత రావాలి? ఏ ఆఫ్ 4 రావాలి. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది 50. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పైకి వెళ్తుంది కరువు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ 4 మైనస్ 1. ఐ యాక్చువల్ 4 కాబట్టి 3 వచ్చింది. 3 ఇక్కడికి వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 3. నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు 3. ఐ ఈజ్ ఈక్వల్ టు 3. 3 లెస్ దాన్ ఈక్వల్ టు పొజిషన్ ట్రూ. సో ఇక్కడ వచ్చింది మళ్ళీ. దీనికంటే ఇది చూద్దాం సార్. ఇక్కడ ఏ ఆఫ్ ఐ వాల్యూ బికమ్ 3 ప్లస్ 1 ఐ ఆఫ్ 4 ఈక్వల్ టు ఏ ఆఫ్ 3. ఐ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి చూద్దాం ఒకసారి. ఏ ఆఫ్ 4 ఈక్వల్ టు ఏ ఆఫ్ 3 అంటే ఏ ఆఫ్ 4లోకి ఏ ఆఫ్ 3 రావాలి. ఏ ఆఫ్ 4 ఎంత ఇక్కడ? ఏ ఆఫ్ 4 ఎక్కడ ఎంత? ఇక్కడ ఏ ఆఫ్ 4 ఇక్కడ ఏ 3 అంటే ఈ 40 అనేది ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేసింది ఏ ఆఫ్ 4 కాబట్టి. ఇదంతా బ్లాంక్ స్పేస్. ఇప్పుడు ఇది స్పేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఈ లూప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1. ఐ బికమ్ 2. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది ఇక్కడ. 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పొజిషన్ 3. ఫాల్స్, ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసింది, లూప్లో అవుట్కి వచ్చేసింది. నెక్స్ట్ ఏ పొజిషన్ వాల్యూ ఎంత? ఏ వాల్యూ పొజిషన్ 3. పొజిషన్ 3. ఈ పొజిషన్ 3, ఇది పొజిషన్ 3 కాబట్టి ఈ 3లోకి వాల్యూ ఎంత ఎంటర్ చేసిన వాల్యూ? మనం వాల్యూ ఎంత చేసాం? ఇక్కడ 700 చేసాం. సో ఈ 700 ఇక్కడికి రావాలి. ఇది వాల్యూకి అసైన్ అయిపోయింది. సో ఏ ఆఫ్ 3లోకి 700 వచ్చేసింది. అమ్మయ్యా, అయిపోయింది ప్రోగ్రామ్. ఇది కోడ్ లాజిక్. నెక్స్ట్ ఇండి యాక్చువల్గా n ఈజ్ ఈక్వల్ 5 కదా. 5 అంటే 0 to 4, 0 1 2 3 4 ఇంతవరకు మాత్రం ఉంటుంది. సో +1 యాడ్ చేద్దాం. ఎందుకంటే ఒక సైజ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. సో n వాల్యూ బికమ్ 6 కావాలి. సో ఏం చేయాలి? n++ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ n++. ఒక స్టోరీ ఒకటి ఎక్స్ట్రా ఎలిమెంట్ వచ్చింది కాబట్టి. సో అదే ఇక్కడ చేస్తాను. సో n++. సో డైరెక్ట్గా కాపీ చేస్తాను. టైం చేసేదానికి మీకు లాజిక్ అర్థించాలి. సో n++ చేస్తాను. Ctrl+C, Ctrl+V. నెక్స్ట్ అండి ఇక్కడ స్టోర్ అయిపోయింది కదా 10 20 30 700 40 50. దీన్ని నేను డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. ఏం చేస్తాను? జస్ట్ స్టోర్ అయిపోయింది. యాక్చువల్లీ డిస్ప్లే చేయడానికి ఇది వాడతాను. మీకు తెలుసు ఇది ఎందుకు వాడతాం. డిస్ప్లే చేయడానికి ఇది వాడతాం. చూద్దాం సార్ ఎలా అయిద్దో. Ctrl+S F11 ఫర్ రన్ సిమ్యులేషన్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5. 10 20 30 40 50. సో ఇన్సెట్ 3 700 చేస్తాను. 700 చూసారా? 10 20 30 40 700. నాకు సేమ్ ఇలాగా రావాలి. సో ఏం చేస్తాను? మళ్ళీ ఏ ఆఫ్ డెకరేషన్ %d i, ఏ ఆఫ్ i. చూద్దాం సార్ ఎలా అనేదో. ఏ ఆఫ్ 0 %d. ఇప్పుడు రన్ చేద్దాం సరే. స్లాష్ అని కాదు, /t పెడతా. ఎందుకని? నీట్గా రావాలి. సో రన్ చేస్తాను రెండోసారి. 5 ఎలిమెంట్స్ 10 20 30 40 50. సో థర్డ్ ఎలిమెంట్. సో ఇన్సెట్ వాల్యూ ఇన్సెట్ 700. అమ్మయ్యా, వచ్చేసింది. సో ఇది ప్రోగ్రామ్, ఇది లాజిక్. ఏ ఆఫ్ 5 50, ఏ ఆఫ్ 4 ఇది మీరు చూసి అర్థమైపోయింది. 10 20 30 700 40 50. ఇది ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం.
చూద్దాం సార్, ఫస్ట్ చూద్దాం సార్ మీకు అర్థమైంది. యాక్చువల్గా 100 ఎలిమెంట్స్, పొజిషన్, వాల్యూ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్. ఇది లూప్ 10 నెంబర్స్ ఎంటర్ చేయాలి, 5 నెంబర్స్ ఎంటర్ చేయడానికి, ఇది వాటిని ప్రింట్ చేయడానికి. నెక్స్ట్ పొజిషన్ 3, వాల్యూ ఎంత, పొజిషన్ వాల్యూ ఎంత, సక్సెస్ ఎంత 700 రావాలి, 700 ఎంటర్ చేయాలి ఎంటర్ చేయడానికి. నెక్స్ట్ ఇది లెంత్ పెంచడానికి, ఈ ఎన్లో కొంచెం స్పేస్ ఇచ్చి ఎన్ పెంచడానికి. నెక్స్ట్ పొజిషన్ వాల్యూకి థర్డ్ పొజిషన్లోకి 700 డిస్ప్లే ఎంటర్ అవడానికి. నెక్స్ట్ దాన్ని డిస్ప్లే చేయడానికి. ఇదే ప్రోగ్రామ్ కంట్రోల్ ఎస్, ఇది అంతే.